నా కాన్సెప్ట్ ఏంటంటే నేను విజయవాడలో ఉంటున్నాను, ఓకేనా. ఏదో చాలా చిన్న బిజినెస్ చేస్తున్నా. చిన్న బిజినెస్ అంటే నేను చేసే బిజినెస్ రైస్ బ్యాగులు అమ్ముతా అంతే. కర్నూలు రైస్ అని, సోనా మసూరి రైస్ అని ఉంటాయి కదా, అవి అమ్ముతాను. అవి కూడా నేను ఎక్కువ అంటే నేను ఒక షాప్లో చేస్తాను అంతే. నేను బాగా లేని మనిషి, అంటే నా దగ్గర ఆస్తులు కానీ అదే వాడిచ్చే ఒక 5,000 రూపీస్ శాలరీనే తోటే నేను బతుకుతున్నాను. సో నాకు నా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, సరే ఓకే నువ్వు ఇంత ప్రాబ్లంలో ఉన్నావు కాబట్టి నువ్వు వెబ్సైట్ ద్వారా రైస్ బ్యాగులు అమ్ము. ఓన్లీ విజయవాడ లొకేషన్లోనే, ఎక్కువ లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే నీకు ఆర్డర్ పెడతారో వాళ్ళు కార్డు ద్వారా పేమెంట్ చేస్తారు. నువ్వు వెళ్ళి ఆ రైస్ బ్యాగ్ని వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు నీకు ఫోన్ నెంబర్ వస్తుంది. వాళ్ళు ఆర్డర్ పెట్టగానే నువ్వు వాళ్ళ ఫోన్ నెంబర్కి వెళ్ళిపోయి ఆ రైస్ బ్యాగ్ని వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసేస్తే నువ్వు ఇలా ఇన్కమ్ని పెంచుకోవచ్చు నువ్వు అని చెప్పాడు. ఓకే, మరి అది ఎలా చేయాలి? సో నార్మల్గా ఇదే కాన్సెప్ట్ని ఒక బిగ్ పర్సన్ అంటే కొద్దిగా ఆస్తి కొద్దిగా సంపాదన ఉన్నవాడు చేయాలి అనుకుంటే మినిమం మనం 2 లక్షలు ఛార్జ్ చేస్తాం. పోనీ అట్లీస్ట్ ఒక 30,000 ఛార్జ్ చేస్తాం యాజ్ ఏ వెబ్ డెవలపర్గా. అంటే ఏమని చెప్తాం సార్, మీకు ఒక డొమైన్ ఉండాలి, సో దాంట్లో వర్డ్ ప్రెస్ కానీ వెబ్సైట్ని ఇన్స్టాల్ చేయాలి, అది ఈకామర్స్ అప్లికేషన్ పైగా, సో దానికి ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది, ప్లస్ పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో ఇవన్నీ చేయాలి అంటే మినిమము 50,000 అయితే ఛార్జ్ అవుతుంది, ఓకే అని చెప్తాం. సరే నా ఫ్రెండ్ ఎలా అంటాడు, సో వాడి దగ్గర మనీ లేవు ఏమీ లేవు, కానీ వాడు చాలా ఇంట్రెస్టెడ్ అనమాట ఇలా చేసుకుని నేను మనీ ఎర్న్ చేయాలని. సో వాడు పాపం ఇన్వెస్ట్ ఏమి చేసుకోలేడు. వాడికి మీ సజెషన్ ఏమి ఇస్తారు? మీరేం సజెషన్ ఇస్తారు? అసలు ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేకుండా వీడు వెబ్సైట్ డిజైన్ అంటే ఈ కామర్స్ సైట్లోకి ఎంటర్ అయిపోవాలి. ఏమి ఇస్తారు సజెషన్? మీకు తెలుసు కదా, మీకు తెలిసిన సజెషన్స్ ఇవ్వండి. ఏంటండి వీడియోస్ ఎందుకన్నా? నేనేమంటున్నాను, వాడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి, వెబ్సైట్ లో అది ఇమేజెస్ పెట్టాలి, జనాలకు సెండ్ చేయాలి, ఎవరైనా ఆర్డర్ ఇస్తే తీసుకెళ్ళిపోయి ఐటమ్ ఇచ్చేయాలి. ఇచ్చేసేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అయినా సరే ఓకే మనకి, లేకపోతే పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్